సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ చాలామంది మంచి ఫీడ్బ్యాక్ రాస్తున్నారు. నాకు పిల్లలు ఉన్నారు మేడం, ఒక కిడ్ ఉంది అని, అండ్ ఎవరి వీడియోస్ చూడాలో అర్థం అవుతలేదు, మీరు చాలా బాగున్నాయని. అండ్ నిర్మల్ మేడం, మ్యామ్ ఫ్రమ్ నిర్మల్ అండ్ ఫ్రమ్ సిద్దిపేట అని రాస్తున్నారు. అండ్ చాలా బాగున్నాయి మీ వీడియోస్ వల్ల, చాలా అసలు గుర్తుండిపోతున్నాయి మేడం, బోరే వస్తలేదు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఒక వీడియో కూడా చేస్తాను, అంత బాగున్నాయి కామెంట్స్. అండ్ ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా మేడం, ఇక అందరు ఎవరైనా సార్స్ మేడమ్స్ ఎవరైనా కానీ వెరీ గుడ్, చాలా బాగుందంటే ఎవరైనా ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. సైకాలజీ ఓన్లీ పెరుగుదల, వికాసము, పరిపక్వత గురించి తెలుసుకుందాం. అంటే నా వేలో చెప్తాను, మీకు ఎక్కడైనా అర్థమైంది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ వేరే, సైకాలజీ వేరే. అన్ని సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేసినా మనకు అవగాహన వస్తుంది, కానీ కేవలం ప్రాక్టీస్ చేస్తే రవ్వంతా కూడా అవగాహన రానిది సైకాలజీ. ఎందుకంటే చిన్న చిన్న అక్షరాల గురించి కానీ చిన్న చిన్న వాటి మీనింగ్స్ తెలియకపోతే ఏ అప్లికేషన్, ఎందుకంటే బుక్లో ఉన్నది ఒక్క ఆన్సర్ కూడా ఇవ్వడు, బుక్లో ఉన్న క్వశ్చన్ ఒక్కటి కూడా ఇవ్వడు. అప్లికేషన్ టైప్ ఏదో ఒక దాన్ని లింక్ చేసి ఇస్తాడు. కాబట్టి జస్ట్ మీకు ఇది పెరుగుదల అంటే పెరుగుదల ఏంటిది, వికాసం అంటే వికాసం ఏంటిది, పరిపక్వత అంటే ఏంటిది అనేది క్లారిటీగా లేకపోతే మీరు ఆన్సర్ ఎప్పుడు ఈ జన్మలు కాదు వచ్చే జన్మలకు కూడా చేయలేరు. ఏదో కొన్ని మాత్రమే, అవి కొన్ని మాత్రమే శైశవ దశ అంటే ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం అని బట్టిగా చదువుకోవచ్చు తప్ప వేరేటి ఎవ్వి చదువుకురాదు. ఓకే, ఇక్కడ ఇప్పుడు కొంచెం నావెల ఇదని కాదు, ఎక్కడైనా సరే సైకాలజీ మాత్రం తప్పకుండా. మళ్ళీ చాలా ఈజీ, తెలుగు సైకాలజీలో మార్కులు ఒడగొట్టుకొనివి, మార్కులు అస్సలే పోగొట్టుకోవద్దు. అంటే జస్ట్ కేవలం తెలుగు అండ్ సైకాలజీ 28, 29 రావాలంట ఖచ్చితంగా, రెండిట్లా 60 మార్కులు ఇంట్లోనే రావాలి. లేదు మొత్తం కలిపి నొక్కితే 55, 58 మార్కులు ఇంట్లోనే రావాలి, ఇద్దరింట్ల తెలుగులో ఇది మంచి సబ్జెక్టు. కొంచెం అవగాహన చేసుకుంటే మంచిగా రాయగలుగుతాం. చాలా ఈజీ సబ్జెక్టు, చెప్పాల్సిన అవసరం లేదు నేను. కాకపోతే ఇది వినకుండా ప్రాక్టీస్ చేస్తే, ఇది నాదే అని కాదు ఎవరిదైనా సరే, ఓకే, వినకుండా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఎప్పటికీ రాయలేం. జస్ట్ ఇలా పెరుగుదల అంటే ఏంటిది, ఓకే, వికాసం అంటే ఏంటిదని కొంచెం నా వేలో తెలియజేస్తాను. ఒక్కసారి మీరు నచ్చితే లైక్ చేయండి, ప్లేలిస్ట్లో పెడతా, సైకాలజీలో చూడండి. ఓకే, ఏపీ కూడా చేయమంటున్నారు, ఆ బుక్స్ ప్రయత్నం అయితే చేస్తానండి. ఓకే, సోషల్ ఉన్నాయండి, సోషల్ మేడం అందులో పెట్టండి అని చెప్తున్నారు. సోషల్ ఆల్రెడీ 114, 120 వీడియోస్ ఉన్నాయి, అన్ని ప్లేలిస్ట్లో పెట్టాను చూడండి. మళ్ళీ కూడా ర్యాపిడ్ కూడా చేస్తాను. ఓకే, వీడియోస్ చూడండి ఒకసారి. పెరుగుదల, వికాసము, పరిపక్వత, పరిణతి, పరిపక్వత అంటే రెండు ఒకటే. పెరుగుదల అంటే శారీరక ఆకారము, శారీరక అవయవాలు, వాటి యొక్క అభివృద్ధి, పరిణామాత్మక అభివృద్ధి, గణనాత్మక అభివృద్ధి. గణన అంటే ఇంకో చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇగో గణాత్మక అని తప్పులు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు గుణాత్మక ఇచ్చినప్పుడు గణాత్మక కూడా ఇస్తాడు. గణాత్మక అనేది లెక్క పెట్టొస్తుంది కాబట్టి పెరుగుదలకు సంబంధించింది. కేవలం శారీరక ఆకారం అంటే శారీరక అవయవాలు, వాటి యొక్క అభివృద్ధి, పరిణామాత్మకం అండ్ అభివృద్ధి లేదా గణనాత్మక అభివృద్ధి. పెరుగుదల అంటే శారీరక లక్షణాల అభివృద్ధికి చెందిన పదమే పెరుగుదల. కేవలం శారీరక లక్షణాలకు తెలిపేదే పెరుగుదల అనేది పదం. పెరుగుదల పదానికి అర్థం ఏంటిది, శారీరక లక్షణాల అభివృద్ధి, శారీరక ఆకారపు, శారీరక అవయవాలు, వాటి అభివృద్ధి, అంతే. పెరుగుదల అంటే శారీరకానికి సంబంధించింది మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి పెరుగుదల. ఓకే, మళ్ళీ పెరుగుదలలో 2 పెరుగుదలలు ఉన్నాయి, చూద్దాం. పెరుగుదలలో 2 రకాలు ఏంటిది, ఒకటి అంతర్గత పెరుగుదల, బాహ్య పెరుగుదల. మంచిగా గుర్తుపెట్టుకోవాలి. పెరుగుదల అంటే ఏంటిది, కేవలం ఇప్పుడు ఫస్ట్ టైం రాసే వాళ్ళకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఆల్రెడీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు అన్నీ ఎవ్వరు ఉండరు. ఇప్పుడు కొత్తగా రాసే వాళ్ళు, అసలు ప్రిపరేషన్ తెలియకుండా రాసిన వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి చూసుకోండి. శారీరక ఆకారము, అవయవాలకు వాటి యొక్క అభివృద్ధిని తెలిపేదే గణనాత్మకమైనదే పెరుగుదల. ఓన్లీ చూసిరా, పెరుగుదలలో 2 రకాలు ఏంటి అంటే అంతర్గత పెరుగుదల, బాహ్య
పెరుగుదల. అంతర్గత పెరుగుదల అంటే ఏంటిది? మన శరీరంలో అంతర్గత లోపల అభివృద్ధి చెందేటి ఏంటిది? గుండె, కిడ్నీ, మూత్రపిండాలు, ఇవి లంగ్స్, ఇంకేమేమి అవయవాలు ఉంటాయి అన్నీ మన శరీరంలో లోపల ఉండే ఈ ఆర్గన్స్ అన్ని మొత్తం అవయవాలన్నీ అవేమంటారు? అంతర్గత పెరుగుదల అవయవాలు అంటారు. కన్ఫ్యూజ్ కావద్దు, పెరుగుదలనే అంతర్గత పెరుగుదల అవయవాలు. మనకు అందరికి తెలుసు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, మన బ్రెయిన్. ఓకే, ఆ బ్రెయిన్ ఎవరి పిడికిలంతా వాళ్ళ బ్రెయిన్ ఉంటుంది. గుండెనా ఎవరి పిడికిలంతా వాళ్ళ గుండె ఉంటుంది. ఇట్లా అవన్నీ అంతర్గత పెరుగుదల, శారీరకానికి సంబంధించినవి. మళ్ళీ బాహ్య పెరుగుదల ఏంటంటే ఎత్తు, పొట్టిగా, లావుగా, ఆ చేతులు పొడుగా, ఏళ్ళు పొడుగా, ఇవన్నీ ఏంటిది? బాహ్యం, మనకు కనిపించేటి. ఇవేమో అంతర్గత, అవి కూడా పెరుగుదల, శారీరకానికి సంబంధించినవే. మీకు ఆప్షన్ని బట్టి హార్డ్ అయిపోతుంది. ఆప్షన్స్ ఏమిస్తాడు ఇలా అంటే 4 కరెక్టే ఇస్తాడు. ద బెస్ట్ ఆప్షన్ పెట్టాలి, అది మెయిన్ ప్రాబ్లం. 4 కరెక్టే అనిపిస్తాయి, అందుకే మనకు టైం అంతా వేస్ట్ అవుతుంది. ఫస్ట్ తెలుగు చేసేయాలి, తర్వాత సైకాలజీ చేయాలి, లేకపోతే కంటెంట్కి వెళ్ళిన తర్వాత సైకాలజీ చేయాలి. సైకాలజీ కరెక్ట్ చేస్తాం, కానీ ఆలోచించడానికి కొంచెం టైం పడుతుంది మనకు. అట్లా టైం పట్టకుండానే నేను ఇట్లా చెప్దాం అనుకున్నా. పెరుగుదల అంటే కేవలం శరీరానికి సంబంధించింది. ఆ శరీరంలో కూడా ఆ పెరుగుదల అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి అంతర్గత, ఒకటి బాహ్య. అంతర్గత అనేది లోపల గుండె, ఈ కిడ్నీలు, ఆ మూత్రపిండాలు, ఆ బ్రెయిన్, అవన్నీ పెరగడాన్ని పెరుగుదలలో శారీరకంగా లోపల నుంచి పెరిగేటి. బాహ్యంగా అనేటి పొట్టిగా ఉండడం, ఎత్తుగా ఉండడము, లావు ఉండడం, ఆ ఏళ్ళు పొట్టుగా ఉండడం, ఇవన్నీ బాహ్య పెరుగుదల. ఓకే, అయిపోయింది ఇక్కడ వరకు. భౌతిక శారీరక అభివృద్ధి. పెరుగుదల అంటే భౌతిక రెండొకటే, భౌతిక అయినా శారీరక అయినా అభివృద్ధి అనేది పెరుగుదల. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? పెరుగుదల. ఇప్పుడు వికాసం. ఇప్పుడు ఇస్తాడు, ఇంట్లో కానిదేంది అవునేందని ఇస్తాడు చూడండి. వికాసము అంటే శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఉద్వేగంగా, నైతికంగా, వీటన్నింటిలో కనిపించేది గుణాత్మక అభివృద్ధి. దానికి ఇవన్నింటిలో వచ్చే మార్పే వికాసము. ఓకే, ఇక్కడ శారీరకంలో కేవలం ఏమేమి పెంచిండు? పెరుగుదలలో కేవలం శారీరకంగానే ఇచ్చిండు. మరి వికాసము శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఉద్వేగంగా, నైతికంగా. ఈ క్లారిటీ మీకు వస్తేనే వాడు ఏమి ఇచ్చినా మీకు ఎట్లా తిరిగి ఇచ్చినా మీరు రాయగలుగుతారు. వికాసం అంటే వీటన్నింటిలో కనిపించేది గుణాత్మకము. చాలామంది అసలు చదవకుండానా మరి గుణాత్మక అంటే లెక్క పెట్టుకోవడం, గుణాత్మక అంటే మన గుణాన్ని తెలిపే గుణం అంటే ఇక వికాసం అంటే గుణం అని అర్థం చేసుకోరు. గుణాత్మక అభివృద్ధి అంటే మార్పు. వీటన్నింటితోటి మనిషిలో వచ్చే మార్పే వికాసం. ఓకే, అంటే దీన్ని ఏమంటారు మరంటే ఇవన్నీ ఎలా అభివృద్ధి చెందుతాయి అంటే దీన్ని ఏమంటారు? ఇవన్నీ ఎలా అభివృద్ధి చెందుతాయి అంటే దీన్ని పరిపక్వత అంటారు. దీన్ని ఏమంటారు? పరిపక్వత అంటారు. సో సూత్రం ఇగో, ఇది ఒక ఏపీలో 10 సార్లు వచ్చింది, మనకు కూడా మస్తు సార్లు వచ్చింది. వికాసము F, పరిపక్వత ఇంటూ అభ్యాసనం. తర్వాత వికాసం ఒక నిర్వచనాలు 2 ఉన్నాయి. ఈ ట్రిక్స్ ద్వారా ఈ నిర్వచనాలు మళ్ళీ గుర్తుకు పట్టే విధంగా గుర్తుకు పెట్టాలి, తొందరగా గుర్తు పట్టాలి అలా రాగానే. ఓకే, ఇక్కడ ఏం చేసారు? పెరుగుదల అర్థమైందా? శరీరానికి సంబంధించింది కేవలం వికాసం శరీరానికి, మానసికంగా, సాంఘికంగా, నైతికంగా, ఇక సామాజికంగా అన్నిటికీ సంబంధించి ఇదేంటిది? వికాసం. ఇప్పుడు వికాసం నిర్వచనాలు ఇక ఇప్పుడు ఎవరైనా చెప్పిండంటే ఈయన అండర్సన్. ఈ అండర్సన్ ఏం చెప్పిండంటే ఆకారాలను, ప్రాకర్యాలను సమైక్యం విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియనే ఏమన్నాడు? వికాసము అన్నాడు. ఏమన్నాడు? ప్రకారాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అని చెప్పి ఎవరు? అండర్సన్. ఆకారాలను అంటే శారీరకంగా, ప్రాకార్యాలను అంటే శారీరకంగా, మానసికంగా, ఇవి 2 తెలిసి ఉండాలి కదా మీరు. ఆకారాలను, ప్రాకారాలను అంటే ఏంటిది అనేది. సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో తెలియదు. ఆకారాలను, ప్రాకారాలని వికాస నిర్వచనంలో ఒక్కసారి కనిపించిందంటే మీరు అండర్సన్ అనేది ఎట్లా గుర్తుపెట్టాలి? ఆకారాలు అంటే అండ అని గుర్తుపెట్టుకోవాలి. అండ అంటే ఏంది? గుడ్డు. అండ అంటే ఏంది? గుడ్డు, అంతే. అండర్సన్
మా సన్ గుడ్డు తింటాడు, మా సన్. ఆకారాలు అండ, అండ అంటే అండర్సన్, అండ అండర్సన్. మా సన్ గుడ్డు తింటాడు, మా సన్ గుడ్డు తింటాడు. ఏం తింటాడు? ఆకారాలను తింటాడు, మంచి మంచి గుడ్ల ఆకారాలను తింటాడు. ఎవరు? అండర్సన్. ఆకారాలు ఆ, అండర్సన్. ఆ అంటే అండ, అండ అంటే గుడ్డు, ఎగ్గు. సన్ అంటే మా సన్ ఎగ్ తింటాడు. ఏటైనా గుర్తుపెట్టుకోరు. లేదా ఇంతకంటే మీకు మంచిది వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఎక్కువ ఆలోచించలేదు నేను, అందుకే తొందరగా. ఇక మీకు నచ్చితే మీకు గుర్తుంటాయి. ఆకారాలను ప్రకారాలను ఆకారాలను ప్రాకార్యాలను అంటేనే మీకు అండ గుర్తుకు రావాలి. అండర్సన్, అండర్సన్, అండర్సన్. ఓకే. ఇంకోటి పెరుగుదల, పరిణాత్మక మార్పు, వికాసము, పరిణాత్మక, గుణనాత్మక మార్పులు సూచిస్తుంది అని ఎవరు చెప్పారు? ఎలిజబెత్ హార్లాక్. ఎలిజబెత్, ఈమె అందరికీ తెలుసు. ఓకే. ఈమె ఎవరు? ఈమె అందరికీ తెలుసు. చాలా హిట్, చాలా ఫేమస్ అయిన మేడం. పెరుగుదల, పరిణాత్మక మార్పు, వికాసం, పరిణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పింది. ఓకే. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, పరిణాత్మక అంటే హార్లిక్స్ తింటే పరిణాత్మక, గుణాత్మక మార్పులు సూచిస్తుంది. గుణాత్మకంగా, పరిణాత్మకంగా పెరుగుతారు. గుణాత్మకంగా, పరిణాత్మకంగా పెరుగుతారు. పెరుగుదలలో వస్తే ఘనాత్మకం అండి, పెరుగుదలలో వస్తే ఘనాత్మకము, వికాసంలో వస్తే గుణాత్మకం. ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అంతే. మీరు ఇందులో ఏం చేయలేదు. గుణం గుణం గుణం. వికాసం అంటే ఏంటిది? మన క్యారెక్టరు ఎట్లా డెవలప్ అవుతున్నాం, మనం చేసే పనులతోటి అంచనా వేయొచ్చు. అది మన గుణం అని గుర్తుపెట్టుకోరు. గుణం. ఓకే. పెరుగుదల అంటే ఇక అది పరిణాత్మకమైన మార్పు. అంటే ఇక హార్లిక్స్ తింటే ఇట్లా రెండిట్లల్లో వికాసం చెందుతాం. హార్లిక్స్ తింటే పరిణాత్మకంగా, గుణాత్మకంగా ఇంప్రూవ్ అవుతాం. ఏం తింటే? హార్లిక్స్ తింటే. ఎలిజబెత్ హార్లాక్. హార్లిక్స్ తింటే. ఓకే. హార్లిక్స్ తింటే పరిణాత్మక, గుణాత్మక. ఇప్పుడు సింపుల్గా పెరుగుదల, వికాసం, దీని తర్వాత మనము పరిపక్వత గురించి తెలుసుకుందాం. పెరుగుదల, వికాసం. ఇందులో కానిది అని ఇస్తాడండి. కానిది అని ఇచ్చినప్పుడు ఎట్లా రాయాలో చూడండి. క్వశ్చన్: పెరుగుదల శారీరక అభివృద్ధి చలనాత్మకమైనది. ఓకే. శారీరక అభివృద్ధి చలనాత్మకమైనది. శారీరక, మానసిక, సామాజిక, ఉద్వేగత, నైతికమైనది ఏంటిది? వికాసం. పరిణాత్మక, ఘనాత్మకమైనది. పరిణాత్మక, ఘనాత్మక పెరుగుదల గణనం చేయొచ్చు, అంటే లెక్క పెట్టవచ్చు. గుణాత్మక, పరిమాణాత్మక. ఓకే. గుణాత్మక. ఇది కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఎత్తు పెరుగుతుంటే కనిపిస్తుంది కదా కంటికి. ఖచ్చితంగా కంటికి స్పష్టంగా కనిపించేది పెరుగుదల. నేరుగా కంటికి కనిపించదు, పనుల ద్వారా అంచనా వేయవచ్చు. వికాసం, నేను ఎంత నాలెడ్జ్ ఉందో నాకు ఎట్లా తెలుస్తుంది? నేను చెప్పే పనుల ద్వారా, నేను మాట్లాడే మాటల ద్వారా, నేను చేసే కార్యక్రమాల ద్వారా నాకు నా వికాసం ఎంత ఉంది, నాకు మాట తీరేంటిది, నాకు ఎంత టాలెంట్ ఉన్నాయి, ఏం స్కిల్స్ ఉన్నాయని తెలుస్తుంది. అంతేగాని కంటికైతే కనిపిస్తుందా? నేను మాట్లాడుతున్నది మీకు తెలుస్తుంది, నాకు ఏ భాష వస్తుందో అనేది, నాలో ఎంత వికాసం ఉంది అనేది. ఓకే. నేను ఏం చెప్పకపోయినా, నేను నల్లగున్నానా, తెల్లగున్నానా, దొడ్డుగున్నానా నన్ను చూస్తే తెలిసిపోతుంది. అంతే కదా. కొలవవచ్చు. దేన్ని? పెరుగుదలని కొలవవచ్చు. ఓకే. దీన్ని కొలవలేము, జస్ట్ అంచనా వేస్తామండి. ఓకే. జస్ట్ అంచనా వేస్తాం. ఒక దశలో ఆగిపోతుంది, ఇది అందరికీ తెలుసు. పెరుగుదల కౌమర దశలకు రాగానే ఒక దశలో ఇక్కడ ఆగకూడతాడు, లేకపోతే ఏడో ఉందుము ఒక దశలో ఆగిపోతుంది. ఇది జీవితాంతం జరుగుతుంది. వికాసం గురించి ఎంత ఈజీ అనిపిస్తుంది, కానీ మీరు ఇక్కడ ఖచ్చితంగా చూడవలసిందే. మళ్ళీ కొత్తగా పెరుగుదల వికాసంలో ఒక భాగం. ఇది ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు మన ప్రీవియస్ బిట్టు. పెరుగుదల కన్ఫ్యూజ్ అయిపోతాం అక్కడ. పెరుగుదల వికాసంలో ఒక భాగం. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. ఇక్కడ పెరుగుదల వికాసంలో ఒక భాగం. ఇది ప్రీవియస్ బిట్, కన్ఫ్యూజ్ చేసే బిట్టు. పెరుగుదలలో వికాసంలో ఒక భాగము. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే పెరుగుదల అండ్
పెరుగుదల వికాసంలో ఒక భాగం చెప్పిన కదా. అయితే పెరుగుదల ఇక్కడ ఏంటంటే వికాసంలో పెరుగుదల పరిపక్వత ఇవి రెండు వికాసానికి తోడ్పడతాయి. పెరుగుదల పరిపక్వత మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడనేమో పెరుగుదల వికాసంలో ఒక భాగం, ఆయన వికాసం చెందడంలో పెరుగుదల అనేది ఒక భాగం మాత్రమే. ఇక్కడ పెరుగుదల పరిపక్వత, తన మెచ్యూరిటీ అండ్ తన పెరుగుదల ఇవి రెండు పరిపక్వతకు తోడ్పడతాయి అన్నట్టు. తోడ్పడతాయి, అవి లేకుంటే బతకలేదు కాదు, తోడ్పడతాయి. అదే కదా తోడ్పడతాయి అనే వర్డ్ ఇక్కడ ఎందుకు ఇచ్చాడు అని అంటే తప్పకుండా అవి దాన్ని సహకరిస్తాయి అన్నట్టు. ఒక్కసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తా వినండి. పెరుగుదల వికాసానికి దారి తీయవచ్చు, తీయకపోవచ్చు. పెరుగుదల వికాసానికి దారి తీయవచ్చు, తీయకపోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మూడులు ఉన్నారు కదా, మూడులు ఉంటారు కదా. పెరుగుదల ఆగదు కానీ మానసికంగా ఆగిపోతారు. పెరుగుతూనే ఉంటారు. చాలామంది ఇళ్లలో చూస్తుంటారు కదా మీరు, మొద్దులు మస్తు 6 ఫీట్లు 5 ఫీట్లు ఇట్లా ఉంటారు. కానీ మానసికంగా వాళ్ళు అంటే వాళ్ళ పెరుగుదలకి కరెక్ట్గా వాళ్ళ వికాసం చెందదు అన్నట్టు. అంటే చెందొచ్చు, పెరుగుదల వికాసానికి దారి తీయవచ్చు, తీయకపోవచ్చు. అంతే కదా. అంటే వీళ్ళ చాలామంది ఇళ్లలో అబ్నార్మల్ పిల్లలు ఉంటారు కదా, అది అసలు వీళ్ళకు అబ్నార్మల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు పెరుగుదల ఆగదు. పెరుగుదల మాత్రం ఎక్కడి వరకు మనిషికి పెరుగుదల ఏ సంవత్సరం వరకు పెరుగుతుందో తప్పకుండా పెరుగుతారు. కానీ మానసికంగా ఆగిపోతుంది. వాళ్ళు చిన్నపిల్లల స్వభావంతో ఉంటారు. కొంతమంది అయితే మొత్తం అబ్నార్మల్గానే ఉంటారు. కొంతమంది అసలు లాట్రిన్ చేసుకునడం కూడా తెలియదు. నేను చాలామందిని చూసాను చాలామందికి చూసాను నేను. అట్లా చాలామంది అంటే 24 years 30 years ఇట్లా ఉంటారు. కాకపోతే వాళ్ళు కనీసం మంచినీళ్ళు తీసుకోవడానికి లేదా ఇంకొంతమంది మంచినీళ్ళు తీసుకుంటారు కానీ మంచి చెడు అనే విషయాలు తెలియదు. అంటే వాళ్ళ వికాసము ఒక చిన్న బేబీ, ఒక 1 year 2 years బేబీ అంతా ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ ఏంటిది అనంటే పెరుగుదల ఆగదు, మానసికంగా ఆగిపోతుంది. అంటే ఏమన్నట్టు ఇక్కడ పెరుగుదల వికాసానికి దారి తీయవచ్చు, తీయకపోవచ్చు. దీనికి ఆన్సర్ ఏంటిది? ఈ ఎగ్జాంపుల్ మూడులు. ఈ ఎగ్జాంపుల్ చేస్తేనే తెలుస్తుందండి సైకాలజీ. ఇక్కడ పెరుగుదల లేకపోయినా మానసికంగా, నైతికంగా, వికాసంగా, సామాజికంగా వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతారు. ఎట్లా? పెరుగుదల, ఇది వికాసంలో. ఎట్లా? పెరుగుదల లేకపోయినా కూడా. ఇక ఎగ్జాంపుల్ మరుగుజ్జులు చాలా చిన్నగా ఉంటారు. ఇప్పుడు టీవీలలో చూడొచ్చు, జబర్దస్తులా కూడా చాలామంది మరుగుజ్జులు వస్తారు. సో వాళ్ళ పెరుగుదల అనేది రాలేదు కానీ వికాసం అనేది నార్మల్ మనిషి కంటే కూడా ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు జబర్దస్తులు ఎవరో మరుగుజ్జులు ఉంటారు కదా, పేర్లు తెలియదు నాకు, కానీ వాళ్ళు ఒకసారి టీవీ చూడండి, నేను ఏమైనా ఫోన్లలో అప్పుడప్పుడు వస్తుంది కదా. అయితే మరుగుజ్జులు చాలామంది చిన్నగా ఉంటారు. వాళ్ళ హైట్ ఎంత ఉంటుంది? చాలా ఒక 4 years బేబీ 5 years బేబీ అంతా ఉంటుంది హైట్. కానీ మనకంటే మెచ్యూరిటీలో కూడా మనకంటే ఎక్కువ టాలెంట్ పర్సన్స్ ఉంటారు. సో ఇది పెరుగుదల లేకపోయినా వికాసము మానసికంగా, నైతికంగా వికాసం జరగవచ్చు. అర్థమైందా? దీని మరుగుజ్జులు అనగానే ఏంటి? మరుగుజ్జులు మస్తు హుషారు ఉంటారు అంటే వాళ్ళకి పెరుగుదల లేదు కానీ వికాసం ఉన్నది, అట్లా ఉండొచ్చు. ఈడ ఏంటిది? ఈ మూడులు మొద్దులు ఉంటారు, ఎంత పొడుగు ఉంటారు, భూమికి ఇంత పొడుగు ఉంటారు కానీ వాళ్ళకు మానసికంగా ఆగిపోతారు. అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఇంతనే చిన్నగా చెప్తామని క్లారిటీ వస్తే మీరు 100 questions ఇచ్చినప్పుడు రాయగలుగుతారు. జస్ట్ కేవలం ఇవి నేను 3 letters తీసుకున్నా అంతే. పరిపక్వత, పరిణితి రెండు ఒకటే. అభ్యాసనం, శిక్షణ అవసరం లేకుండానే వ్యక్తిలోని ఉండే సహజ అంతర్గత శక్తులు వయస్సుకు అనుగుణంగా వాటికవే సహజంగా వికసించే విధానం. మీరు ఈ పరిపక్వత మీకు ఏ యాంగిల్లో ఇచ్చినా రాలేదు. పరిపక్వత అంటే ఏంటిది? మెచ్యూరిటీ. పెరుగుదల అంటే శారీరకానికి సంబంధించింది. వికాసం అంటే శారీరకంగా, మానసికంగా ఇవన్నీ వచ్చినాయి. మరి పరిపక్వత అని నేను అక్కడనే చెప్పిన. ఈ వికాసంలో ఈ శారీరకంగా, ఈ నైతికంగా, ఈ ఉద్వేగపరంగా, ఈ సాంఘిక పరంగా ఇవి అన్నింటి కలిపే పరిణతి వస్తుంది. ఓకే, వీడి స్పెషల్గా ఇక్కడ ఏమిస్తాడంటే అభ్యాసనం లేకుండా, శిక్షణ లేకుండా, అవసరం లేకుండా వ్యక్తిలో ఉండే సహజ అంతర్గత శక్తులు, లోపల ఉండేటి ఇప్పుడు సహజ అంతర్గత శక్తులు వయస్సుకు అనుగుణంగా, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. వయస్సుకు అనుగుణంగా
వాటికవే సహజంగా వికసించే విధానాన్నే పరిపక్వత అంటాం. ఎట్లా? నిర్వచనం ఇచ్చిండు చూడండి ఒక్కసారి. నిర్వచనం గెసిల్ అభ్యాసన ప్రమేయం లేకుండా ఒక క్రమబద్ధతి అభివృద్ధిని చేసేది ఏంటిది? పరిపక్వత అని చెప్పింది. ఎవరన్నారు? గెసెల్. ఇక్కడ సంకలనం అని కూడా ఒక వర్డ్ వస్తుంది. సంకలనం అంటే గెస్ చేస్తాడు అన్నట్టు, గెస్ చేస్తాడు అంటే అభ్యాసన ప్రమేయం లేకుండా, ప్రమేయం ఏం లేకుండా గెస్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ప్రమేయం ఏది లేకుండా, అభ్యాసన ప్రమేయం అంటే శిక్షణ లేకుండా, అభ్యాసన ప్రమేయం లేకుండా, ఒకరి కోచింగ్ లేకుండా, ఏది లేకుండా తనంతట తానే సహజంగా వయసుకు అనుగుణంగా వచ్చేటి అని చెప్పిండు. ఒక క్రమపద్ధతి అన్నాడు. క్రమపద్ధతిలో అభివృద్ధి చెందితే దాన్ని ఏమంటారు అంటే పరిపక్వత అంటారు అన్నాడు. పరిపక్వత అన్నారు. ఓకే, పరిపక్వత అని అన్నాడు. ఎవరు? గెస్సెల్. గెస్ చేసిండు, ప్రమేయం లేకుండా గెస్ చేసిండు అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ మీకు చెప్తే తెలుస్తుంది చూడండి. ప్రపంచంలో 3 నెలల తర్వాతనే మెడను నిలపగలడు పిల్లవాడు. పుట్టిన పిల్లవాడు ప్రపంచంలో ఎక్కడైనా సరే 3 నెలల తర్వాతనే, అంటే ఒకరు 3 నెలల, ఒకరు 4 నెలల, ఒకరు 3.5 నెలల, అంతే తప్ప అది 3 నెలల్లో తర్వాతనే మెడలు నిలపగలడు అంటే పరిపక్వత. ఇదేంటిది? పరిపక్వత ఫలితం. ఇది దీనికి అభ్యాసన ఇవ్వలేదు. ఇవి మెడలు ఉంటాయి కదా, ఈ పిల్లగానికి ఈ మెడలు ఉంటాయి కదా, ఈ మెడలు ఎప్పుడు వస్తాయి? 3 నెలలనే నిలబడతాయి. అప్పటి వరకు చిన్నపిల్లలకు ఎత్తుకోవడానికి ఎవ్వరు మెడలు నిలబడేది పిల్లగాని, మెడలు నిలబడలేదు. ఇది ఏంటిది? అది సహజంగా శక్తి. అది 3 నెలల తర్వాతనే వస్తుంది ప్రపంచంలో ఏ పిల్లవాడికైనా. ఇంకో 2 నెలలు అటు ఇటు, లేదా 2-3 నెలలు అటు ఇటు, అంతే తప్ప ఆ నెల అట్లనే కరెక్ట్గా అదే ఫాలో అవుతుంది. 9 నెలల్లోనే శిశువు నిలబడతాడు వయస్సుకు అనుగుణంగా. 9 నెలలు రాగానే ఒకరు 10 నెలల, ఒకరు 7 నెలల, ఒకరు 8 నెలల నిలబడతారు. కానీ ఆ పరిపక్వత వచ్చినప్పుడే పిల్లవాడు తన సొంతంగా తనలో ఉన్న సహజ శక్తులను బయటికి తీసుకుంటేనే ఆ పరిపక్వత వస్తేనే 9 నెలల్లో ఆ పిల్లవాడు నిలబడతాడు. ఇది సహజంగా వచ్చేది. ఇట్లా వస్తే మీకు ఏం చెప్పాలి? ఇది పరిపక్వత. ఇది వికాసమా? వికాసం కాదు ఇది. ఒకవేళ మనం వికాసం అయితే, మనం ఇది అయితే మనం ఏం చేద్దాము? ఇంకో ఉంది. 5 సంవత్సరాలు నిండితేనే స్కూల్కి పంపిస్తారు. ఎందుకు? అప్పుడే ఆ పిల్లవాడి చేతిలో రాయగల పరిపక్వత వస్తుంది. అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా రాయగలుగుతాడు, ఇట్లా వినగలుగుతాడు. ఎప్పుడు? 5 సంవత్సరాల తర్వాతనే. 5 సంవత్సరాలు నిండితేనే ఆ పిల్లవాడికి ఆ చేతిలో ఆ నరాలు ఆ క్రమబద్ధత పద్ధతి ఉన్నదన్నట్టు. ఆ క్రమంలోనే నడుస్తుంది అది. అవన్నీ ఏంటి? పరిపక్వత. పిల్లగాడు పరిపక్వత అభివృద్ధి చెందుతుండో ఎందులోనే? పరిపక్వతలో, తన మెచ్యూరిటీలో. ఇక్కడ మొత్తం చేతుల అవయవాలు కానీ ఎక్కడ కానీ ఇవన్నీ ఏంటివి? దీన్ని ఎవడు ఏం చేయలేడు. ప్రపంచంలో నువ్వు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా ఇప్పుడు మనకు నిజంగానే మనం ఏమైనా ఎంకరేజ్ చేద్దామనుకొని మనము చేసేది ఉంటే, ఈ 2 సంవత్సరాల పిల్లవాడికి రాయమని చెప్పేవాళ్ళం. పుట్టినప్పుడే ఈ 5 సంవత్సరాలకు వేసేసరికి పిల్లగాడి టైం అంతా వేస్ట్ అవుతుందని ఆ 2 సంవత్సరాల పిల్లగాడికే, ఆ 1.5 సంవత్సరాల పిల్లగాడికే నువ్వు రాయి. ఒక శిక్షణ ద్వారా అది ఒకవేళ జరిగితే, శిక్షణ ద్వారా నేను 3 ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ శిక్షణ ద్వారా ఒకవేళ అవి జరిగితే మనం 2 సంవత్సరాలు ఈ పిల్లగాడి ఇంట్లోనే ఉండి సతాయిస్తుండని 2 సంవత్సరాలనే స్కూల్కి పంపించేవాళ్ళం. శిక్షణ ఇచ్చి 10,000 పెట్టి ఆ పిల్లగానికి శిక్షణ ఇచ్చి, ప్రపంచంలో ఎవరైనా ఎత్తన్నా 2,000 పిల్లగాడికి శిక్షణ ఇస్తానరా? రాయమని, స్కూల్ పంపించమని, ప్లే స్కూల్లో పంపిస్తాను. కానీ హస్బెండ్ వైఫ్ స్కూలల్లో పనిచేసేది ఉంటే ప్లేలా లేకపోతే ఇంకేదైనా స్కూళ్ళల్లో పంపిస్తారు. కానీ రాయమను మా పిల్లగానికి ఇప్పుడు రాయమను అని అంటారా? అది రాదు. అది సహజ సిద్ధంగా పిల్లవాళ్ళలో ఉన్న లక్షణాలు అవి, ఆ శక్తులు అవి అప్పుడే వస్తాయి. ఎప్పుడు వస్తాయి? అవి తనంతట తానే వాటి వయసుకు అనుకూలంగానే వస్తాయి. దాన్ని పరిపక్వత అంటారు. పెరుగుదల అంటే కేవలం శరీరానికి సంబంధించినవి. వికాసము అంటే వికాసంలో శరీరము వస్తుంది, మానసికంగా వస్తుంది, సాంఘికంగా వస్తుంది, నైతికంగా వస్తుంది, ఉద్వేగంగా వస్తుంది. ఏంది? వికాసం. ఈ వికాసంలో ఇవన్నీ
ఇప్పుడు నేను చెప్పిన ఏంటి? మానసిక, ఉద్వేగ, శారీరక, నైతిక, సాంఘికంగా వీటన్నింటి ద్వారానే పరిపక్వత కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది మనిషికి? ఇవి వచ్చినప్పుడు అవి వస్తాయి. మనకు వెబిలగాడు ఇవి ఏదైనా సహజ సిద్ధంగానే వచ్చి వీటన్నింటికి ఈ పరిపక్వతకు జాయింట్ ఉంటుంది. ఓకే, వీటన్నిటికీ ఉంటుంది అంతే. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏమిటంటే, పుట్టిన పిల్లవాడు పుట్టినప్పటి నుండి సంవత్సరం నిండేసరికి 1.5 రెట్ల పెరుగుతాడు. 1.5 రెట్లు పెరుగుతాడు. ఒక సంవత్సరము నిండేసరికి 1.5 రెట్లు పెరుగుతాడు. ఓకే, అది పెరుగుదల. పుట్టిన పిల్లవాడు పుట్టిన నాటి నుండి 1 సంవత్సరం నిండేసరికి 1.5 రెట్లు పెరుగుతాడు. ఇది పెరుగుదల. పుట్టిన పిల్లవాడు 6 నెలల కల్లా కూర్చుంటాడు. ఇదేంటిది? పరిపక్వత. కూర్చున్నాడు 6 నెలలనే. దానికంటే ముందు నువ్వేం చేసినా, ఎన్ని కోట్లు పెట్టినా, నువ్వు అంబానీ కొడుకైనా సరే, ఏ మెగాస్టార్ చిరంజీవి కొడుకైనా సరే, ఏ మనవరాలైనా సరే, ఎవరైనా కూర్చోరు. 6 నెలల తర్వాతనే కూర్చొని దాన్ని ఎవరు పుష్ కూడా వేయరు. దాన్ని అంటారు పరిపక్వత అని. అంటే ఎవరి సహాయం లేకుండా, ఎవరి శిక్షణ అవసరం లేకుండా, అర్థమైందా? సహజ శక్తులు తనంతట తానే తన వయస్సుకు అనుకూలంగా అభివృద్ధి చెందితేనే దాని పరిపక్వత అంటారు. 2 సంవత్సరాల పిల్లవాడు తనకు అందని వస్తువుని స్టూల్ వేసుకొని ఆ వస్తువుని తీస్తాడు. అర్థమైందా? 2 సంవత్సరాల పిల్లవాడు తనకు అందని వస్తువుని ఏడబడుతుంది. మన అమ్మ ఏనో లడ్డూల డబ్బా ఏనో మీద పెట్టింది, మనకు అర్థం కాలేదు ఎట్లా తీయాలని. అది ఎట్లా తీయాలో అర్థం కాకపోతే ఎప్పుడో వాళ్ళ నాన్న తీసిందో అమ్మ తీసిందో చూసిండు. ఈడేం చేస్తాడు? వీను ఒకటేసారి మెరుపు లాంటి ఆలోచన. ఎవరు గుర్తొచ్చారు? మెరుపు లాంటి ఆలోచన అంటే సుంతాన గుర్తుకు రావాలి. మెరుపు లాంటి ఆలోచన, అంతర్దృష్టి. ఓకే, స్టూల్ వేసుకున్నాడు వీడు. స్టూల్ వేసుకొని ఆ వస్తువుని తీసుకున్నాడు. ఇదేంటిది? అది వికాసం. వీని వికాసం చూసినావా ఎట్లా పెరిగిందో? ఇది వికాసం. ఈ 3 ఒక్కటి తెలిస్తే అయిపోతుంది. పుట్టిన పిల్లవాడు 2 సార్లు చెప్తున్నావా మేడం అంటే ఫస్ట్ టైం రాసేటోళ్ళకు అర్థమవుతుంది. పెరుగుదల, వికాసము, పరిపక్వత, ఈ వీటి గురించి ఇది చిన్న 3 టాపిక్లు. దీని తర్వాత నియమాలు, సూత్రాలు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. ఈ 3 గురించి కొంచెం క్లారిటీ వస్తే మీరు ఏ విధంగా ఇచ్చిన క్వశ్చన్స్ చేయగలుగుతారు. చూడండి. ఇంకా మీరు పుట్టిన పిల్లవాడు 1 సంవత్సరం నిండేసరికి 1.5 రెట్లు పెరుగుతాడు. ఇది పెరుగుదల. వాడి శరీర ఆకారాలకు చెందింది కాబట్టి. పుట్టిన పిల్లవాడు 6 నెలల కల్లా కూర్చుంటున్నాడు. ఇదేంటిది? పరిపక్వత. ఇది పరిపక్వత. 2 సంవత్సరాల పిల్లవాడు తనకు అందని వస్తువుని స్టూల్ వేసుకొని ఆ వస్తువుని తీస్తున్నాడు. ఇది వికాసం. సుశీరా వినేంత అభివృద్ధి. ఈ 3 ఒక్కటి మీరు గుర్తుంటే మీరు ఏది ఇచ్చినా ఆ ఎగ్జామ్లో వికాసం అంటే ఏంటి? స్టూలు, లడ్డూలు తీసిండు వాడు, స్టూలు, అది వికాసం. వాడు స్టీలు. ఇక మీరు పరిపక్వత, పెరుగుదల అనేది కన్ఫ్యూజ్ అవుతారు. పరిపక్వత అనేది అభ్యాసనం, శిక్షణ లేకుండా. అభ్యాసనం మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే ఊహించుకోండి. వీరు పరిపక్వత ఇట్లా చెప్పింది. 6 నెలల్లో కూర్చుంటాడు, 3 నెలల్లో ఇది నిలబడుతుంది, సంవత్సరంలో ఉరుకుతాడు, 2 సంవత్సరాల్లో ముచ్చట్లు పెడతాడు. ఇవన్నీ పరిపక్వతలు. ఇక 1.5 రెట్లు పెరుగుతున్నాడు, తొందరగా పెరుగుతాడు కదా 1 సంవత్సరమే నిండేసరికి. సో అదేంటి? పెరుగుదల. ఓకే, మీకు అంతర్దృష్టి ఆలోచన అంటారు దీన్ని. ఓకే, సుంతానం మెరుపు లాంటి ఆలోచన మీకు గుర్తుకోవాలి. అంతర్దృష్టి లాంటి ఆలోచన ఒకటేసారి అగ్వ సూపర్ ఉంటుంది అది. మీకు ఎంత అంతర్దృష్టి లేకుండా, ఈ వికాసం గురించి లేకుండా ఎప్పుడు ఏది ఉండదు, అన్నీ ఇస్తాడు. సైకాలజీలో అసలు టాపిక్ని టచ్ చేయకుండా ఉండనే ఉండడు. ఓకే, మరి నచ్చిందని అనుకుంటాను, అర్థమైందని అనుకుంటున్నాను. ఒకటేసారి ఇంకోసారి చెప్తున్నాను. పెరుగుదల, వికాసం, పరిపక్వత. పెరుగుదల అనేది శారీరకంగా సంబంధించింది. వికాసం అనేది వికాసంలో అన్నీ ఉన్నాయి. వికాసంలో శారీరక, మానసిక, సామాజిక, ఉద్వేగమైనది, ఇవన్నీ నైతికంగా అవన్నీ కలిపి వికాసము. సో ఇవన్నీ ఎలా అభివృద్ధి చెందుతాయో అంటే వ్యక్తిలో పరిపక్వత అనుభవాల ద్వారా ఎలా అయితే చేస్తాయో వాటిని పరిపక్వత అంటాం. పరిపక్వత అనేది అనుభవాల ద్వారా కూడా ఇట్లా అర్థమైందా? ఓకే, మీకు నచ్చిందని అనుకుంటాను. ఇవేవి ఆకారాలు, ప్రకార్యాలు. ఆకారాలు అంటే అండర్ సన్ ఆకారాలు. అండర్ సన్ వాడు కొడుకు ఇద్దరు కలిసి అండర్ సన్ తింటాడు.
అండ అంటే అండ ఆకారాలు అండ. ఓకే, ఇంకోటి ఈ హార్లెక్స్ తింటే పరిణాత్మకంగా గుణాత్మకంగా స్ట్రాంగ్ అవుతాం అంతే. హార్లెక్స్ ఎల్జీబెత్ హార్లెక్ రెండే ఉన్నాయి. ఓకే, నచ్చితే మరి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఎక్కడైనా మీకు అర్థమైందని రవ్వ గింజంత గింజ నా వేలో చెప్పాను, అర్థమైతేనే మీకు నెక్స్ట్ వీడియో చూడండి. అండ్ తప్పకుండా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్లేలిస్ట్లో పెడతా, ఒకసారి చూడండి. ఓకే, దాదాపుగా ఎన్ని అయితే అన్ని చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.